శౌర్య అయితే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మతో, "అమ్మ నాకు పాటలు నేర్పించమ్మా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న దీప అయితే, "సరే పాటలు పాడుదామా" అని చెప్పేసైతే, "నేను పాడుతూ ఉంటాను. నా వెనకాతల నువ్వు కూడా పాడుతూ ఉండాలని" చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న శౌర్య అయితే, "సరేనమ్మా నువ్వు పాడుతూ ఉండు. నీ వెనకాతల నేను కూడా పాడుతూ ఉంటానని" చెప్పేసైతే అంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ కలిసి అయితే పాటలు పాడుతూ సరదాగా ఆ కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి అయితే కార్తీక్ వస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ అలా పాటలు పాడడం చూసి అలా నించొని అయితే చాలా సంతోషంగా వింటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే శౌర్యకు పాటలను నేర్పిస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ అయితే చాలా సంతోషంగా ఆ పాటలను పాడుకుంటూ ఉంటారు. అది వినిన కార్తీక్ అయితే ఎందుకు వీళ్ళని డిస్టర్బ్ చేయడమా అని చెప్పేసైతే అక్కడ నించొని ఆ పాటలనైతే వింటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శౌర్య అయితే ఒక్కసారిగా పాట పాడేయడం ఆపేస్తూ ఉంటుంది. అది చూసిన దీప అయితే, "ఏంటి ఎందుకు ఆగిపోయావు? పాడు నాతో కలిసి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్నది శౌర్య అయితే, "అమ్మ ఒక్కసారి అటు చూడు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న దీప అయితే, "ఏంటమ్మా" అని చెప్పేసైతే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్‌ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈయన ఎప్పుడు వచ్చాడు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ కూడా ఇప్పుడు ఏం చెప్పాలి నేను అని చెప్పేసైతే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.